పైకి మోకరించండి. ఆల్ చిల్డ్రన్ షుడ్ లెర్న్ టు నీల్ డౌన్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, సర్వాధికారి అయిన మా ప్రభు, మరి ఒకసారి ప్రభా పదే పదే మీ పాస్ అనేదికి వస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. మరి అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధిలో వస్తుంటున్నాం ప్రభా. ఈ దినం తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు ప్రభా. ఉదయకాలం నుంచి ప్రభా మీరు చక్కటి వాక్యాన్ని ఇచ్చారు. సింగింగ్లో ప్రభా సహాయపడ్డారు. వారు గ్రూప్స్లో వెళ్ళినప్పుడు ప్రభా కొందరు ఓరల్గా, మరి కొందరు రిటర్న్ టెస్ట్ రాశారు ప్రభా. చాలామంది బిడ్డలు వాక్యాన్ని చక్కగా నేర్చుకోగలిగినారు. వారందరి బట్టి దేవానికి ఎంతో వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా. వాటన్నిటికంటే ముఖ్యంగాను దేవాని వాక్యం వారి హృదయంలో దాచుకోగలిగినట్లు, అర్థం చేసుకోగలుగుటకు ప్రభా మీరే సహాయపడండి ప్రభా. మేము క్లోజింగ్ లెసన్కి వచ్చాం తండ్రి. దయతో బిడ్డల్ని మీ ఆధీనంలో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాం. పిల్లల మధ్యలో మీ సన్నిధి వాళ్ళు చూడగలిగినట్లుగా నైనా బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఫీబీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డను తన నోటిని నాలుకను ముట్టండి, పరిశుద్ధపరచండి. అనుకూలమైన మాటలు మాట్లాడడానికి, బిడ్డలకు అర్థమయ్యే రీతిగా చెప్పడానికి కావలసిన దైవికమైన జ్ఞానంతో నింపి బిడ్డల మధ్యలో వాడుకోనమని తనను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరి ప్రభా మీ సన్నిధి సంచారంతో ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉంటకు సహాయపడమని వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సిట్ డౌన్. జస్ట్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అండ్ సిట్ క్వైట్లీ. కమ్. ఏ వెనక్కి జరిగి ఫ్రీ కూర్చోండి రా. అప్పుడు ఎందుకు ఇరుక్కుంటున్నారు? ఏయ్ మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? వేర్ ఈజ్ యువర్ ఫింగర్? ఆల్ ఆఫ్ యూ ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. బాయ్స్ అమ్మ కూర్చోండి. ఇంకా ప్రైజ్ ద లార్డ్ లిటిల్ సోల్జర్స్. సోల్జర్స్ అంటే అలా చెప్తారా? ఆర్మీ. ఓకే. ఎలా చెప్తారు వాళ్ళు? గట్టిగా చెప్తారు కదా. వాళ్ళు మార్చ్ పాస్ట్ చేసేటప్పుడు చూసారా? గట్టిగా అరుచుకుంటూ చెప్తారు. మళ్ళీ ఒకసారి చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. ఓకే. సో అందరు సిట్ స్ట్రైట్. సోల్జర్స్ ఎలా ఉంటారో చూసారా? వాళ్ళ పోస్చర్ ఎలా ఉంటుందో చూసారా? వాళ్ళ కూర్చోవడం. దెన్ సిట్ స్ట్రైట్. రెడీయా? సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. అందరు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కదా అక్కడ నుంచి, ఎక్సెప్ట్ 1 or 2 లైన్స్. సో అన్స్క్రాంబ్లింగ్ ద వర్డ్స్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఫస్ట్ వర్డ్ బాయ్స్ చెప్తారు. యూ హ్యావ్ టు అన్స్క్రాంబుల్. అందరూ చెప్పాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్? వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ వర్డ్? వెరీ గుడ్. థర్డ్ అందరిది. అందరూ వెరీ గుడ్. నవ్ యు ఆర్ బీయింగ్ వెరీ గుడ్ సోల్జర్స్. ఓకే. బైబిల్లో కొంతమంది సోల్జర్స్ ఉన్నారు కదా. సో లాస్ట్ V.B.Sలో కూడా మీరు చూసారా? సో కొంతమంది సోల్జర్స్ని ఈమోజీస్ తెలుసు కదా మీకు? తెలుసా? తెలీదా? ఫోన్స్లో ఆపరేట్ చేస్తారు కదా, వాట్సాప్లో ఈమోజీస్ పెడతామా? సో ఆ ఈమోజీస్ని బేస్ చేసుకొని ఈ క్విజ్. వీ హ్యావ్ టు గెస్ ద క్యారెక్టర్ అక్కడ ఉన్న ఈమోజీస్ని బట్టి. ఓకే. దెర్ ఇస్ అ హింట్ ఆల్సో. అ షెపర్డ్ బాయ్ అండ్ అ గ్రేట్ జాయంట్. సరేనా? ఎప్పుడో విన్నట్టున్నారు కదా డేవిడ్. ఐ సెడ్ ది ఆన్సర్. సారీ. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ద వాల్స్ కేమ్ టంబ్లింగ్ డౌన్. మీకు సాంగ్ తెలుసు కదా. సో అక్కడున్న వారియర్ ఎవరు? చూడండి, గెస్ చేయండి. హూ లెడ్ ది? వెరీ గుడ్. హూ సెడ్ దట్? ఎక్సలెంట్. జాషువా ఇస్ ద వారియర్ హీరో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈరోజే విన్నారు మీరు మార్నింగ్. వాట్ ఈస్ ద నేమ్? ద లెపర్ కమాండర్ ఆఫ్ ఆర్మీ సిరియాలో. ఆయన పేరేంటి? లెప్రసీతో ఉన్న వ్యక్తి పేరు వినలేదా మార్నింగ్? వెరీ గుడ్. హీఈస్ నామాన్. రెడీయా పిల్లలు? వాట్ ఈస్ ద ఇమోజీ? యూ హ్యావ్ టు ఎనాక్ట్. అందరు చాలా సీరియస్ ఫేసెస్తో ఉన్నారు. నవ్వండి, స్మైల్ చేయండి. మధ్యలో మళ్ళీ నవ్వటానికి టైం ఉండదు. కమాన్ స్మైల్. ఇంకా 2 వాటర్ డ్రాప్స్ లాగా కూడా ఉన్నాయి కదా, అంటే నవ్వడంలో ఎక్స్ట్రీమ్ లాఫ్. కమాన్ షో మీ దట్. యూ హ్యావ్ టు ఎనాక్ట్. నవ్వుతున్నారు కదా. కొంతమంది పక్కన వాళ్ళని మీద కొట్టి కూడా నవ్వుతున్నారు. సో లెసన్ వినేటప్పుడు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మీరు కూడా కొట్టి వినండి అని చెప్పాలి. ఓకే. నెక్స్ట్
సైలెన్స్. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరు ఏ ఆంటీ కూడా ష్ బుష్ అని ఎవరు అనకూడదు. అంత సైలెంట్గా ఉండాలి మీరు. ఓకే, zip up your lips now. I should not listen any voice. Ready? So this is our story. ఆయన పేరు ఏంటంటే విలియం బూత్. ఓకే, ఈ అంకిల్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో హీ ఈజ్ ద మ్యాన్. ఇక్కడ బ్లాక్ కోట్ వేసుకున్నారు కదా, ఆ అంకిల్ గురించి. సో విలియం బూత్ లైఫ్ మొత్తం తెలుసుకోవడం ఈ కొంచెం టైంలో ఇంపాసిబుల్ కదా. సో అంకిల్ లైఫ్ నుంచి 3 ఇన్సిడెంట్స్ మాత్రమే మనం విన్నాం. వింటున్నారా పిల్లలు? సో మీ డిస్ట్రాక్ట్ అయితే ఈజీగా నేను డిస్ట్రాక్ట్ అయిపోతాను. మిమ్మల్ని లేపి క్వశ్చన్స్ అడుగుతాను నేను, కూర్చోబెట్టి కాదు. ఓకే, కాన్సన్ట్రేట్ ప్రాపర్లీ. నేను చాలా స్పీడ్గా చెప్తా, వినాలి. మనం అందరం యూట్యూబ్లో వీడియోస్ ఎలా చూస్తాము? నేనైతే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ 2xలో చూస్తా. మీరు కూడా స్పీడ్ ఎక్కువ పెట్టుకొని చూస్తారు కదా. సో అందుకే మీరు వినడానికి కూడా స్పీడ్గా వినడానికి ఇష్టపడతారు, అవునా? సో అందుకే స్పీడ్గా చెప్తాను, మీరు కాన్సన్ట్రేట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. రెడీ? సో విలియం బూత్ వాళ్ళ డాడీ పేరు శామ్యుయల్, వాళ్ళ మమ్మీ పేరు మేరీ. హలో, వింటున్నారా? అయితే విలియం బూత్కి 3 సిస్టర్స్ ఉంటారు. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అంటిల్ హీ వాజ్ 12 ఇయర్స్ వరకు చాలా బాగుందనమాట. హీ వాజ్ గోయింగ్ టు స్కూల్, మంచిగా ఆడుకునేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు, అంత బాగుంది. అయితే వెన్ హీ వాజ్ ఇన్ 13 ఇయర్స్ వచ్చాయి. అయితే ఏమైందంటే సడన్గా వాళ్ళ డాడీ చేసే జాబ్లో మొత్తము ఆయనను తీసేశారనమాట. సో మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది వాళ్ళ ఫ్యామిలీలో. వాళ్ళ డాడీ ఏమని చెప్తాడు తెలుసా? ఫస్ట్ వెంటనే, ఓకే విలియం బూత్, నౌ ఇట్స్ టైమ్ టు వర్క్, నువ్వు ఇప్పుడు పని చేయాలి, స్కూల్కి వెళ్ళడానికి వీలు లేదు, యూఆర్ ఆల్రెడీ 13 ఇయర్స్ అనేసేసి ఇంకా నువ్వు ఫ్యామిలీని కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి ఏం చేస్తాడంటే విలియం బూత్ని పాన్ బ్రోకర్ షాప్లో జాయిన్ చేస్తారు. ఓకేనా, ఒక షాప్లో, చిన్న షాప్లో జాయిన్ చేస్తాడు. అయితే ఏమవుతుందంటే ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే ఆ 13th ఇయర్లోనే వాళ్ళ డాడీ కూడా చనిపోతాడు. ఆల్రెడీ మనీ లేవంటే ఇప్పుడు హీఈస్ వర్కింగ్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా చనిపోయాడు. వాళ్ళ మమ్మీ ఫ్యామిలీ బ్లూ షర్ట్ చెప్తావా? నెక్స్ట్ కంటిన్యూ చేస్తావా? లేదు కదా, లిజన్. సో ఏం చెప్తారు చూసావా? నేను డిస్ట్రాక్ట్ అయిపోయాను ఈజీగా. వాళ్ళ అంకుల్ వాళ్ళ మమ్మీ ఏం చేసేదంటే ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి చిన్న చిన్న నీడిల్స్, థ్రెడ్స్ అమ్మేది. నీడిల్స్, థ్రెడ్స్ అమ్మితే ఎంత డబ్బులు వస్తుంది? lakhs of rupees. చాలా కొంచెం డబ్బులు వస్తుంది కదా, వెరీ మీగర్ అమౌంట్. సో దాంతోనే విలియం బూత్ ఇంకా వాళ్ళ 3 సిస్టర్స్ వాళ్ళందరూ సర్వైవ్ అవ్వాలన్నమాట. అయితే అలా సర్వైవ్ అవుతూ ఉంటారు. హీ వాజ్ గోయింగ్ టు చర్చ్. సండే మాత్రం చర్చ్కి వెళ్ళేవాడు అనమాట. బ్రాడ్ స్ట్రీట్ చాపెల్ అని ఒక చర్చ్కి వెళ్ళేవాడు. గర్ల్స్, బ్రాడ్ స్ట్రీట్ చాపెల్ అన్న చర్చ్కి వెళ్ళేవాడు. బట్ హీ వాజ్ జస్ట్ స్పెక్టేటర్. స్పెక్టేటర్ అంటే ఏంటి? జస్ట్ వాచింగ్. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కదా, 10 days నుంచి V.B.Sకి వస్తున్నారు. వావ్, సింగింగ్ చాలా బాగుంది, స్నాక్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, కాసేపు ఏసీ చాలా బాగుంది. సో దే ఆర్ స్పెక్టేటర్స్, అంటే జస్ట్ చూస్తూ ఉండడం మాత్రమే, కానీ ఏం చేంజ్ లేదనమాట. విలియం బూత్ అలానే వెళ్తూ ఉండేవాడు. చర్చ్లో పెద్ద పెద్ద అంకుల్స్, జేమ్స్ అంకుల్ అని, హెన్రీ అంకుల్ అని వాళ్ళ చర్చ్లో వాక్యం చెప్పేవాళ్ళు అనమాట. గర్ల్స్ ఇక్కడ వినాలి. సో వాక్యం చెప్పేవాళ్ళు అనమాట. చాలా కేర్ఫుల్గా వినేవాడు, కానీ ఎప్పుడు అసలు అంత సీరియస్గా తీసుకోలేదు. అయితే ఒక రోజు వచ్చింది, హెన్రీ అంకుల్ అని ఒక అంకుల్ వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద క్రాస్ గురించి చిల్డ్రన్ చూడండి, అక్కడ క్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సిన్నర్స్ మైన మనల కోసం. సిన్నర్స్ అంటే ఏంటి? మనమందరం సిన్నర్సే కదా. సో హీ డైడ్ ఫర్ యూ, నీ కోసం చనిపోయాడు, నీకు ఆ విషయం తెలుసా అంటున్నాడు అనమాట. నా కోసం చనిపోయాడా? ఎవ్రీడే వింటున్నాడు, అంటే చూస్తున్నట్టు అలానే ఉన్నాడు, కానీ ఎప్పుడు తీసుకోవట్లేదు. మీరు కూడా అలానే చూస్తున్నారా? ఐ యూ టేకింగ్ ఇన్? ఇప్పుడు వింటున్నారా? దే షుడ్ బి సమ్ చేంజ్ అయితే, సరేనా? లాస్ట్ అయిపోయేలోపు అయితే ఏమవుతుందంటే క్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యేసు ప్రభు మీ పాపాల కోసము చనిపోయాడు, చేతులతో మీరు చాలా మిస్టేక్స్ చేశారు కదా, దేవుడు గుర్తు తెస్తాడనమాట విలియం బూత్కి. ఏమనంటే, నీకు గుర్తుందా వెన్ యు ఆర్ వెరీ స్మాల్, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే నువ్వు మీ ఫ్రెండ్ని ట్రిక్ చేసి వాడి దగ్గర నువ్వు సిల్వర్ కేస్ని దొంగిలించావు అంటాడు. అవును, నేను అప్పుడు వాడిని ట్రిక్ చేశాను, వాడిని చీట్ చేశాను. వాడు అంటే వాళ్ళ చిన్న పిల్లలు కదా, అలానే ఆలోచిస్తాడనమాట. ఏమనంటే ఇంకా వాడి దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసేసుకున్నాను, దేవుడు గుర్తు తెస్తూ ఉంటాడనమాట. అరే నేను ఎంత తప్పు చేశాను. ఇంకా చెప్తాడు, ఇంకా నువ్వు కాళ్ళతో కూడా ఎన్ని ప్లేసెస్కి వెళ్ళావో నీకు తెలుసా, వెళ్ళకూడని ప్లేసెస్ కంటే.
అవును చాలా ప్లేసెస్కి వెళ్ళానే, నాకు తెలీదే, అయ్యో నేను ఎప్పుడు ఆలోచించలేదే అని అనుకుంటాడు అనమాట. దాని తర్వాత క్రాస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, చూస్తున్నారా పిల్లలు, చూస్తున్నారా అక్కడ? మీరు ఇంటికి వెళ్ళాక విత్ యువర్ పేరెంట్స్ పర్మిషన్ వాచ్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, ఓకే, ఆన్ యూట్యూబ్. ఇంటికి వెళ్ళాక విత్ యువర్ పేరెంట్స్ పర్మిషన్ చూడండి ఎంత యేసుప్రభు మన కోసం ఎలా చనిపోయాడు అన్నది పిక్టోరియల్గా వాళ్ళు చూపిస్తారు, ఓకే. అప్పుడు మీకు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది క్రాస్ గురించి. చిల్డ్రన్ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. నేను ఎప్పుడు ఏమి అర్థమవుతుందో ఏమి అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి తెలుసా? ఎస్ సార్ అని చెప్పాలి, ఓకే. విత్ యువర్ హ్యాండ్స్ రెడీ. చెప్తారా ఇప్పుడు? ఐ యు అండర్స్టాండింగ్? బికాజ్ వీఆర్ సోల్జర్స్ నౌ. ఈ రోజుకి సోల్జర్స్ లాగా బిహేవ్ చేయాలి, ఓకే. సో అయితే అదంతా విన్న తర్వాత హీ నెల్ డౌన్, ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి మోకరించి ఏం చెప్తాడు తెలుసా? గాడ్ షల్ హ్యావ్ ఆల్ దెర్ ఈజ్ ఆఫ్ విలియం బూత్. అసలు నా దగ్గర ఏమి ఉందో అదంతా దేవునికే ఇప్పటి నుంచి. యేసుప్రభు నా కోసము లాస్ట్ డ్రాప్ వరకు మొత్తం బ్లడ్ అంతా షెడ్ చేసేసాడు. ఒక్క డ్రాప్ కూడా ఉంచుకోలేదా? మరి నా దగ్గర నా చేతులు, నా కాళ్ళు ఇవన్నీ నాకెందుకు? నా దగ్గర డబ్బులు ఉంది ఒకవేళ, అవన్నీ యేసుప్రభుకే అని హీ డిసైడ్స్ అనమాట. ఆ రోజు డిసైడ్ అయిపోతాడు. ఎంత సీరియస్గా డిసైడ్ అవుతారో ఇప్పుడు మనం చూద్దాం. లాస్ట్కి అలా చేస్తాడా లేదా, ఆయనకున్నదంతా ఇస్తాడా లేదా అన్నది మనం ఈరోజు చూద్దాం అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే ఒకరోజు సిక్ అవుతాడు. వెన్ హీ వాజ్ 17 years old. హలో గర్ల్స్, వెన్ హీ వాజ్ 17 ఏమవుతుందంటే చాలా సిక్ అవుతాడు అనమాట. సిక్ అయితే హీ వాజ్ ఆన్ హిస్ బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. అబ్బా నేను ఒక ఆలోచన వస్తుంది, అసలు ఎవరికి రాదనమాట ఆలోచన. ఏమనంటే ఐ వాంట్ టు మేక్ అ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. ఎట్లాగైనా లోకంలో ఒక మార్పు తీసుకురావాలనుకుంటాడు. మనం ఒకవేళ చిన్నగా ఆలోచిస్తే ఏమనుకుంటాం? ఫ్యామిలీలో చేంజ్ తీసుకొస్తే చాలు, లేకపోతే మనమున్న లొకాలిటీలో చేంజ్ తీసుకొస్తే చాలు అనుకుంటాం. బట్ హిస్ డిజైర్ వాజ్ ఐ వాంట్ బ్రింగ్ అ గ్రేట్ చేంజ్, ఐ వాంట్ మేక్ అ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్ అంటాడు. కానీ మళ్ళీ అనుకుంటాడు, నేనేం చేస్తా, సగమే చదువుకున్నా, ఐఎమ్ జస్ట్ ఎ మియర్ పాన్ బ్రోకర్, నాకేం తెలుస్తుంది, ఐఎమ్ జస్ట్ 17 years అనుకుంటాడు అనమాట. కానీ హీ ప్రేస్ ఏమనంటే, లార్డ్ గివ్ మీ ఆపర్చునిటీ. చిల్డ్రన్ వినాలి, గివ్ మీ ఆపర్చునిటీ, నాకు నేను ఐ వాంట్ బ్రింగ్ అ డిఫరెన్స్ అని ప్రేయర్ చేస్తాడనమాట. ఆ రోజు ఈవినింగ్ ఏమవుతుందంటే చిన్నప్పటి ఫ్రెండ్స్, ఈయన మధ్యలోనే స్కూల్ ఆపేశాడు కదా విలియం బూత్, చిన్నప్పటి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వస్తారనమాట. వాళ్ళ ఇంటికి వస్తే ఏమవుతుందంటే వాళ్ళు చెప్తారు, రాబర్ట్ వస్తాడనమాట వాళ్ళ ఇంటికి. ఏమంటాడంటే వై డోంట్ యూ కమ్ అండ్ ప్రీచ్ ఇన్ ద స్లమ్ ఏరియాస్ అంటాడు. అసలు స్లమ్ ఏరియాస్లో ప్రీచ్ చేయాలి అంటాడు అనమాట. ఓకే, ప్రీచ్ చేయడమే కదా, ఆపర్చునిటీ కోసమే కదా నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి ఈ గెట్ చాలా ఎక్సైటెడ్. అప్పటి వరకు సిగ్గా ఉన్నాడా, వెంటనే బెడ్ మీద నుంచి ఫాస్ట్గా లేచి వాళ్ళతో పాటు వెళ్తాడు అనమాట. చూసారా ఎంత గాడ్లీ ఫ్రెండ్స్ ఉన్నారో? మీకు ఉన్నారా? పెద్దగైన ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు చిన్నప్పటి ఫ్రెండ్సే, చాలా చిన్నప్పటి ఫ్రెండ్స్ అనమాట. ఇంకో విషయం ఇందాకేమైంది, యేసుప్రభు నమ్ముకున్నాడు, హృదయంలో చేర్చుకున్నాడు కదా. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు గుర్తు చేశాడు కదా, ఏమని? సిల్వర్ కేస్ నువ్వు తీసుకున్నావు మీ ఫ్రెండ్ దగ్గర అని. పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి రాబర్ట్ అనమాట, ఎవరి దగ్గర అయితే దొంగిలించాడు, రాబర్ట్ ఐఎమ్ సో సారీ, నేను నీ దగ్గర పెన్సిల్ కేస్ తీసుకున్నాను, దొంగతనం చేశాను అని మనం చెప్తామా? అసలు ఆలోచిస్తే ఎలానో ఉంది కదా. చిన్నప్పుడు ఎప్పుడో చేసిన ఆ తప్పుకి ఎప్పుడు చెప్తున్నాడు సారీ? పెద్దగా అయ్యాక. దట్స్ ద ట్రూ చేంజ్. వింటున్నారా పిల్లలు? అది నిజమైన మార్పు. ఇంకేం చేస్తాడు? ఆ సిల్వర్ కేస్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ దాన్ని మాత్రం రీపే చేశాడు అని రాస్తుంది. అంటే కొత్తది కొనిచ్చాడేమో తెలియదు, ఓకేనా? అదనమాట నిజమైన చేంజ్ అంటే. సరే, ఇప్పుడు విలియం బూత్ చాలా ఆ క్రాస్ అది నిజంగా జరిగిందనమాట. యేసుప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఏదైనా చేయాలి అన్న ఒక్కటే ఒక డెసిషన్, ప్రతిరోజు దాంతోనే ఉండేవాడు. మార్నింగ్ మొత్తం షాప్లో రెడ్ షర్ట్, హలో. సో అదే కమిట్మెంట్తో ఉండేవాడు అనమాట. ఆ కమిట్మెంట్తో ఉంటే ఏమవుతుందంటే చాలా చర్చెస్ కూడా పిలుస్తూ ఉన్నారనమాట, వచ్చి ప్రీచ్ చేయి అని. హీ వాజ్ ప్రీచింగ్ అనమాట. అయితే సడన్గా ఏమైందంటే ఎంత గట్టిగా ప్రీచ్ చేసేవాడంటే, మీరు బిల్లీ సండే గురించి విన్నారు కదా లెసన్, ఎలా ప్రీచ్ చేసేవాడు? విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్చర్స్ చూపించి డిఫరెంట్ పోజెస్తో చేశాడు అని మనం చూసాం కదా. సో ఈ అంకుల్ ఎలా అంటే ఆ క్రాస్ అదే నిజంగా మార్పు తెచ్చింది అని దాని గురించి చాలా గట్టిగా చెప్పేవాడు అనమాట. చెప్పిన తర్వాత అయితే ఏం చేస్తారంటే లండన్లో ఉన్న పాస్టర్స్ అందరూ ఒక మీటింగ్కి పిలుస్తారనమాట. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. ఇప్పుడు అందరూ ప్రీచ్ చేస్తున్నాడు కదా, ప్రీచ్ చేస్తుంటే
ఒక మీటింగ్ అర్జెంట్గా పిలుస్తారు. పిలిచి ఏంటి వాట్ హ్యాపెండ్ అంటే అప్పటికి విలియం బూత్ హీ గెట్స్ మ్యారీడ్ టు క్యాథరిన్, ఆంటీతో మ్యారేజ్ అవుతుంది అనమాట. అయితే పిలిచి అక్కడ అందరు చూసారు, వాళ్ళందరూ పాస్ చేశారు అనమాట. చిల్డ్రన్ ఆర్ యూ వాచింగ్? ఎస్ సార్, విత్ యువర్ హ్యాండ్స్ రైట్. ఓకే, సరిగ్గా చెప్పాలి. ఆర్ యూ వాచింగ్? ఓకే, నాకు అనిపించట్లేదు అక్కడ. అయితే ఏమని చెప్తారంటే, విలియం బూత్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఐ కెన్ సీ యువర్ డెసిషన్, మీ కమిట్మెంట్స్ నాకు తెలుసు, నువ్వు ఎంత స్ట్రాంగ్ ప్రీచ్ చేయాలనుకుంటున్నావో కూడా నాకు తెలుసు, కానీ మిమ్మల్ని మేము పుల్పిట్ మీదకు మాత్రం ఎక్కించాం అని చెప్తారు. ఏంటి పుల్పిట్ మీద? అప్పటికే చాలా రివైవల్ మీటింగ్స్ పెట్టాడు, చాలా రివైవల్ మీటింగ్స్ అంకుల్ కండక్ట్ చేస్తాడనమాట. చాలామంది అప్పటికే రక్షణ పొందుతారు. అది చూసిన వాళ్ళు ఏం చెప్తారంటే, యు ఆర్ నాట్ అలౌడ్, ఇప్పటి నుంచి మేమొక్కటే కాదు అందరు పాస్ చేసిన అందరిని పిలిపించి యూ షుడ్ నాట్ అలౌ హిమ్ టు, అస్సలు పుల్పిట్ మీద ఎక్కడానికి అనుమతించొద్దని చెప్తాడు. అంకుల్ ఆంటీ దే వర్ సో సాడ్, బట్ స్టిల్ అనుకున్నారు ఎవ్రీథింగ్ మన మంచికి అని అలా అనుకుంటారు అనమాట, ఇంటికి వెళ్ళిపోతారు. కానీ అంకుల్ మాత్రం చాలా సాడ్గా ఉంటారు. బికాజ్ ఎందుకు? అంకుల్ డెసిషన్ ఏంటి? ఐ వాంట్ టు మేక్ అ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడా లేదా? ఖచ్చితంగా నేను డిఫరెన్స్ క్రియేట్ చేయాలి అనుకుంటాడు. కానీ ఇక్కడే ఆపేశారేంటి అనుకుంటాడు. కానీ హీ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్స్. అప్పుడు ఏమవుతుందంటే, హలో చిల్డ్రన్, నిక్షిత లిజన్. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇట్ వాజ్ మిడ్ 19th century. అప్పుడే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే తెలుసా? పీపుల్ వర్ రీప్లేస్ బై మెషిన్స్ అనమాట. అప్పటి వరకు మాన్యువల్గా అందరూ ప్రజలు పనిచేసేవాళ్ళు, ఇప్పుడు దే ఆర్ రీప్లేస్ బై అన్ని మెషిన్స్ వర్క్ చేస్తున్నాయన్నమాట. అయితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, రిచ్ పీపుల్ గెట్స్ మోర్ రిచ్, మొత్తం ఇంకా రిచ్ అయిపోతారు. కానీ పూర్ పీపుల్కి ఏమవుతుందంటే, వాళ్ళకి అసలు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసే లేవు. అందుకే దానివల్ల ఇంకా ఏమవుతుందంటే, వాళ్ళు ఇంకా పూర్ చాలా అనమాట, అంత తక్కువ స్థితికి వెళ్ళిపోతారు. హీ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్స్ ఆ నైట్. అయితే ఈస్ట్ Now he has been found! That was close. Bullseye! Got him good that time.
ఊరికపోయారు. వాళ్ళ కోసం దేవుడు నన్ను, అందుకే చర్చిలో వాళ్ళందరూ నా పుల్పిట్ ఎక్కించొద్దని చెప్పిన తర్వాత దేవుడు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు అనుకుంటాడు. ఓకే, అయితే ఏమవుతుందంటే చర్చిలో అలవ్ లేదు కదా, అంకుల్కి వెళ్ళొద్దు కదా, ఒక టెంట్, సర్కస్ టెంట్ని రెంట్కి తీసుకుంటాడు అనమాట అంకుల్ దగ్గర ఏం డబ్బులు లేవు, కానీ సర్కస్ టెంట్ రెంట్కి తీసుకుంటాడు. రెంట్కి తీసుకుంటే ఎవరెవరు వస్తారు తెలుసా ఆ మీటింగ్కి? పిక్ పాకెటర్స్. హూ ఆర్ పిక్ పాకెటర్స్? ఇక్కడ పక్కన మనం నార్మల్గా ఉన్నాం అనుకో, మనకు తెలియకుండానే మన పాకెట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్తారు. దే ఆర్ సో ట్రికీ. ఇలా అలాంటి వాళ్ళు వస్తారంట. ఇంకా ఏంటి, మొత్తం తాగిన వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటూ ఉంటారంట. అంకుల్ మాత్రం, అంకుల్ వాక్యం చెప్తుంటే ఏమైంది? వాచ్ హియర్ చిల్డ్రన్, ప్లీజ్ వాచ్. ఆర్ యు వాచింగ్? దట్ వాజ్ ద సిచ్యువేషన్ అనమాట. ఎట్లా అంటే అంకుల్ వాక్యం చెప్తూ ఉంటే స్టూల్స్ ఇసిరేస్తున్నారంట, చెత్త ఆల్రెడీ వాళ్ళ ఏరియా మొత్తం డస్టే, చెత్తనే. ఆ చెత్తని మొహం మీద ఇసిరేస్తున్నారంట. అన్ని కుళ్ళిపోయిన రాటన్ వెజిటేబుల్స్ అన్నీ అంకుల్ మొహం మీద వేస్తున్నారంట. అంకుల్ తెలుసా, నేను ఇంకా చెప్పను, నా వల్ల కాదు, ఇట్లా అలా అనుకోకుండా ఫాస్ట్గా ఇట్లా తుడిచేసుకొని మొత్తం మళ్ళీ జీసస్ లవ్స్ యూ అని చెప్తున్నాడంట. అరే మేము ఇంత కొడుతుంటే అలా ఇలా చెప్పగలుగుతున్నాడు. దే వర్ సో షాక్డ్. పిల్లలు వినాలి, మనకు చాలా కొంచెం టైం ఉంది. అయితే చూసారు కదా ఎట్లా నవ్వుతున్నారో. కానీ ఇంటికెళ్ళి ఏం చెప్తాడంటే, క్యాథరిన్, చర్చిలో అయితే అందరూ కూర్చొని నిద్రపోతూ ఉంటారు వాళ్ళ ఫెసిలిటీస్ని బట్టి, అక్కడేమో వాళ్ళు నవ్వుతున్నారు, నా మీద ఊస్తున్నారు, దేవర్ ఫిడ్జెటింగ్, మొత్తం నా మీద ఎన్ని కావాలంటే అన్ని చేస్తున్నారు. బట్ దే ఆర్ స్టిల్ అవేక్. ఆర్ యు ఆల్ అవేక్? నో? మేల్కొని ఉన్నారా? ఎస్సా? అస్సలు యాక్టివ్గా లేదు. సిట్ స్ట్రైట్. దాని తర్వాత ఏమవుతుందంటే, ఇక చూడండి, అక్కడ ఒక అంకుల్ రక్షణ పొందుతాడనమాట. హిజ్ నేమ్ ఏంటంటే, ఆయన పేరు జానీ. ఆయన ఏమని పిలుస్తారంటే జానీ ద డ్రంక్. ప్రైజెస్ ఏమంటారు, ప్రైజ్ కాంపిటీషన్ పెట్టామనుకోండి ఆల్కహాల్ తాగటంలో, ఫస్ట్ ప్రైజ్ అంకుల్కే వస్తుంది. అలా తాగేవాడు అనమాట. అయితే ఆ అంకుల్ చేంజ్ అవుతాడనమాట. చేంజ్ అయ్యి ఏం చేస్తాడు తెలుసా? చూడండి, డ్రమ్స్ నిండా మొత్తం అదంతా లిక్కర్ అవన్నీ పోసి పెట్టుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు దాన్ని అంతా కింద పోస్తాడు. అరే మాకు కొంచెం పోయండిరా, నువ్వు తాగకపోతే మాకన్నా పోయిరా అన్నట్లుగా వాళ్ళు అరుస్తూ ఉన్నారంట. అయితే నేనే చిన్నప్పటి నుంచి తాగుతూనే ఉన్నాను, కానీ ఈ ఆల్కహాల్ నాకు ఎప్పుడు మేలు చేయలేదు. సో అందుకే నేను ఇదంతా పోసేస్తున్నాను, కింద పోసేస్తాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈరోజే కదా, ఫస్ట్ డే కదా, రేపు మిగతా డేస్ చూద్దాంలే ఎలా తాక్కుండా ఉంటాడు. దేవర్ స్టిల్ అందరు అబ్జర్వ్ చేస్తున్నారంట. అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళలో రియల్ చేంజ్ అంకుల్లో రియల్ చేంజ్ చూశాక ప్రతి ఒక్కరు, ఐ నీడ్ దట్ క్రైస్ట్, నాకు కూడా చేంజ్ కావాలి, నేను అసలు బయటకే రాలేకపోతున్నాను ఇందులో నుంచి అని దేవర్ ఎక్స్పెక్టింగ్. అయితే ఇప్పుడు ఎవరి కోపం వచ్చింది తెలుసా? ఎవరక్కడ? పబ్ ఓనర్స్ అనమాట. వాళ్ళకి ఇప్పుడు ఏమీ డబ్బులు రావట్లేదు, అందరు మారిపోతున్నారు యేసుప్రభుని తెలుసుకొని. వాళ్ళందరికీ చాలా కోపం వచ్చి ఏం చేస్తారంటే, మనం అందరం వాళ్ళని ఇప్పుడు కొట్టబోతున్నాం. ఎక్కడ వాళ్ళకి మీటింగ్ జరుగుతుంది? ఒక సర్కస్ టెంట్లో మీటింగ్ జరుగుతుందని చెప్పాను కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పబ్ ఓనర్స్ వీళ్ళు డిసైడ్ అవుతారు, ఈరోజు మనం ఎట్లాగైనా వాళ్ళని వేసేయాలి అని చెప్పేసి. అయితే అంకుల్ ఏం చెప్తారంటే, బయట సో దేవర్ ఆల్ రెడీ విత్ ద స్టిక్స్. అందరు కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు చాలామంది అప్పుడు రక్షణ పొందారు కదా, రక్షణ పొందారా? వాళ్ళు జస్ట్ బార్న్ బేబీస్ చెప్పాలంటే స్పిరిచువల్గా. ఈ విషయం వాళ్ళకి తెలిసి, ఓకే మనం కూడా యుద్ధం చేద్దాం, మనకేం తక్కువ అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే, చూడండి వీళ్ళందరూ రక్షణ పొందిన వాళ్ళు రెడీ, మేము కూడా మా కర్రలతో రెడీ అనుకుంటాడు. అక్కడ ఒక పీటర్ మాంక్, ఆ అంకుల్ కూడా రక్షణ పొందుతాడు అనమాట. అంకుల్ ఎవరంటే బాక్సర్. నా చేతులకు పని పెట్టి చాలా రోజులైంది, చూసుకుంటా, పబ్ ఓనర్స్ వస్తారా నేను చూసుకుంటా అని చెప్పి. విలియం బూత్ అంకుల్ షాక్ అవుతాడు. ఇన్ని రోజులు మనం తెలుసుకుందేంటి? క్రాస్ ఆఫ్ క్రైస్ట్, దేవుని దగ్గర నుంచి మనం ఇదేనా? ఇక్కడ చూడండి, అంకుల్ ఏం చెప్తాడంటే, ఓకే మనం కూడా యుద్ధం చేద్దాం అంటాడు. ఏంది అంకుల్, పాస్టర్ అంకుల్ ఏంటి యుద్ధం చేద్దాం అంటున్నాడు అనుకొని ఏం చెప్తాడంటే, లెట్స్ ఆల్ బి సోల్జర్స్. అప్పుడు ఏం చెప్తారంటే, సో ఐ యూ ఆల్ వాచింగ్? సో లెట్స్ ఆల్ వేర్ క్యాప్స్. మన వెపన్స్ ఏంటి తెలుసా? వాళ్ళ వెపన్స్ ఏమో స్టిక్స్. ఓకే, కర్రలు పట్టుకొని వస్తున్నారు, కత్తులు పట్టుకొని వస్తారు, ఎవ్రీవన్ వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. పబ్ ఓనర్స్ వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ కూడా. సో మన వెపన్స్ ఏంటంటే, సో వాచ్ హియర్, వాట్ ఆర్ అవర్ వెపన్స్? లవ్. వాట్ ఈస్ అవర్ వెపన్? లవ్. సెకండ్ ఏంటి? కైండ్నెస్. చెప్పండి.
థర్డ్ ఏంటి ప్రేయర్, ఫోర్త్ ఏంటి ట్రూత్. ఓకే, దీస్ ఆర్ అవర్ వెపన్స్, లెట్స్ ఆల్ మార్చ్ టుగెదర్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే బ్యానర్స్ వేసుకుంటారు. వాళ్ళు బ్యానర్స్ వేసుకుంటారు, క్యాప్స్ పెట్టుకుంటారు, ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకుంటారు. దే ఆల్ హోల్డ్ దిస్. ద మెయిన్ బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే దే హోల్డ్ బైబిల్స్. వాళ్ళ చేతుల్లో వాళ్ళు బైబిల్స్ పట్టుకొని, అంకుల్ ఇంకొక విషయం చెప్తాడు అనమాట. చూడండి, వాళ్ళు మనల్ని ఇప్పుడు కొడతారు కదా, వేర్ ఎవ్రీ వూండ్ యాజ్ అ బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ అండ్ కరేజ్. అంకుల్ మీరైతే బాగానే ఉంది అంకుల్, మేము అంకుల్ కొట్టించుకోవాల్సింది అని వాళ్ళు అని ఉంటారు ఖచ్చితంగా. కానీ మీరు అన్ని వాళ్ళు దెబ్బ కొట్టారనుకోండి, ఆనర్గా తీసుకోండి, దాన్ని చాలా ధైర్యంగా తీసుకోవాలి. లెట్స్ ఆల్ మార్చ్ ఫార్వర్డ్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక చూసారా, లెట్స్ ఆల్ లిఫ్ట్ అప్ అవర్ బైబిల్స్, షో మీ యువర్ బైబిల్స్. ఎక్కడో బ్యాగులో సర్దుకున్నట్టున్నారు. కమాన్ ఎత్తండి బైబిల్స్ ఫాస్ట్గా. ఎత్తేసి ఏం చేస్తారంటే, ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్స్ మార్చింగ్ యాజ్ టు వార్ అనగానే రోడ్డులో ఏమో ఇటువైపు చాలా మంది వస్తున్నారు. ఎవరు? సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు వస్తున్నారు అనమాట. ఇటువైపు ఏమో పబ్ ఓనర్ స్టిక్స్ పట్టుకొని కర్రలు పట్టుకొని వస్తున్నారు. ఎవ్రీవన్, మనకేమైనా చిన్న సౌండ్ వస్తే విండోస్లో నుంచి చాలా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తాం కదా, ఎవ్రీవన్ స్టార్టెడ్ వాచింగ్ అనమాట. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ఒక నిమిషం చూస్తున్నారా పిల్లలు? పబ్ ఓనర్స్ వచ్చి వీళ్ళని కొడుతూ ఉన్నారనమాట. కానీ వాళ్ళందరూ అంట, ఇక్కడ సాల్వేషన్ ఆర్మీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ అని చెప్తున్నారంట. అరే వీడు అసలు నిజంగా జీసస్ లవ్స్ యూ చెప్తాడో లేదో చూద్దామని కొట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయినా కూడా ఎవ్రీవన్ చూస్తున్నారా పిల్లలు? ఓకే సరే, నెక్స్ట్ ఏమవుతుందంటే, వాట్ ఈస్ దట్ స్వోర్డ్? దించండి బైబిల్స్ దించండి. ఇవన్నీ వెపన్స్ తీసుకొని వీళ్ళేమో బైబిల్స్ పట్టుకొని ఉన్నారు, వీళ్ళేమో స్టిక్స్ పట్టుకొని వెళ్తూ ఉన్నారనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే, వీళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళ పగ, వాళ్ళ కక్ష అంతా కొట్టేశారు. చూసారు అందరు వాచింగ్, అందరు కిటికీలో నుంచి అడుగుతున్నారు, హే ఆర్ యూ జానీ ద డ్రంక్ అంటే, ఎస్ ఐ యామ్. అందరు అప్పుడు తాగేవాళ్ళు కదా, చాలా మంది తాగుతూ ఉండేవాళ్ళు కదా. హే ఆర్ యూ గ్రెట్టి, నువ్వే కదా అప్పుడు ట్రాష్ క్యాన్ల చుట్టూ తిరిగేది అంటే, ఎస్ ఐ యామ్. మరి ఇప్పుడు నీకు ఆల్కహాల్ తాగాలనిపించట్లేదా అంటే, ఐ కెన్ డ్రింక్ ఫ్రమ్ ద వెల్స్ ఆఫ్ సాల్వేషన్ అని ఆన్సర్ ఇస్తుందంట. ఏమని ఇంతకుముందు బూతులు మాట్లాడేవాళ్ళు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ నోట్లో నుంచి హల్లెలూయా అన్న వర్డ్స్ వినిపిస్తున్నాయంట. ఎవ్రీవన్ వాజ్ సో సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఆ లొకాలిటీలో ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్న వాళ్ళు దే వర్ సో షాక్డ్ అనమాట. దాని తర్వాత ఏమైతే ఇక చూడండి, దే వర్ హ్యాపీలీ బేరింగ్ దోస్ వూండ్స్ యాజ్ బ్యాడ్జెస్. చూస్తున్నారా పిల్లలు? సంతోషంతో కొడతారా, యేసు ప్రభువే కొట్టించుకున్నాడు నాకేంటి, అసలు నాదేది కాదు దేవుడిదే కదా ఇది అన్నట్లు ద ట్రూ క్రాస్ ఆఫ్ క్రైస్ట్ వాజ్ వర్కింగ్ ఇన్ దెమ్. చూస్తున్నారా పిల్లలు? వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పలేదంట. దీన్ని చూసిన తర్వాత అక్కడ గాయపడిన వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, గాడ్ కేమ్ టు ద ఈస్ట్ ఎండ్ టుడే ఇన్ ఆల్ ఆఫ్ యూ అన్నారంట. ఎవరు? కొట్టిన వాళ్ళు. మీలో మేము యేసు ప్రభుని చూసాం, ఎవరిని చూడలేదు. ఎవరిని చూసారంట వాళ్ళు? యేసు ప్రభుని చూసారంట. యేసు ప్రభుని చూడొచ్చా? బట్ దే ఎగ్జిబిటెడ్ క్రైస్ట్. అర్థమవుతుందా పిల్లలు? దాని తర్వాత వాళ్ళలో ఎంత చేంజ్ వచ్చిందో చూడండి. చిన్నపిల్లలు అందరూ ఇలా తయారవుతారనమాట. సో వాళ్ళు ఒక సాల్వేషన్ ఆర్మీగా ఇలా పెట్టుకుంటారు, దానికి నేమ్ చేస్తారనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే, చిన్నపిల్లలందరినీ వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే లిటిల్ సోల్జర్స్ అని చెప్పేవాళ్ళు. ఓకే, లాస్ట్ చూడండి. సో దిస్ ఈజ్ అవర్ వర్క్ టుడే. అందరూ నేను చేసినట్టు చేయండి. రెడీయా పిల్లలు? దిస్ షుడ్ బి అవర్ మోటో. వాళ్ళు అన్నీ చేశారు, మనం ఏం చేయాలి అంటే, హూ ఈజ్ అవర్ కమాండర్? లార్డ్ జీసస్ క్రైస్ట్. షో మీ యువర్ హ్యాండ్స్. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద. నేను ఇప్పుడు ఇది మళ్ళీ ఆఫ్ చేసి మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పాలి. సెకండ్ ఏంటి? వాట్ ఈస్ అవర్ కోడ్ ఆఫ్ కాండక్ట్? వర్డ్ ఆఫ్ గాడ్. రెడీ? నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ గోల్? హెవెన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 చెప్పాక మనం ఏం చెప్పాలంటే, ఐ యామ్ అ లిటిల్ సోల్జర్ ఆఫ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. చెప్దామా? ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తాను. రెడీయా? హూ ఈజ్ అవర్ కమాండర్? వెరీ గుడ్, విత్ యాక్షన్. హూ ఈజ్ అవర్ కమాండర్? వాట్ ఈస్ అవర్ కోడ్ ఆఫ్ కాండక్ట్? వెరీ గుడ్. వాట్ ఈస్ అవర్ గోల్? ఎక్కడికి వెళ్ళాలి? మనం పర్పస్ అంతా ఏంటి? పరలోకానికి వెళ్ళాలని. హూ ఆర్ వి చిల్డ్రన్? ఐ యామ్ అ లిటిల్ సోల్జర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మళ్ళీ ఒకసారి చెప్పాలి. ఐ యామ్ అ లిటిల్ చెప్పాలి, యాక్షన్ చేయాలి. ఐ యామ్ అ లిటిల్ సోల్జర్ ఆఫ్ మై లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. అదొకసారి. సో వాళ్ళ మిషన్ ఏంటంటే, ఫైనల్గా అంకుల్ గురించి మీరు విన్న వెంటనే 3 వర్డ్స్ గుర్తు రావాలన్నమాట. ఏంటంటే, ఫస్ట్ సూప్. వాట్ ఈస్ దిస్?
దాని తర్వాత ఏంటి సోప్, థర్డ్ ఏంటంటే సాల్వేషన్. ఓకే, అంకుల్ వాళ్ళది మిషన్, వాళ్ళది రీనేమ్ చేస్తారనమాట, సాల్వేషన్ లాగా, సాల్వేషన్ ఆర్మీ అని రీనేమ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళందరూ చాలా పోర్ అని చెప్పాను కదా. చిల్డ్రన్ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్, 1 minute మనం క్లోజ్ చేద్దాము. అయితే వాళ్ళకి అసలు ఎంప్లాయ్మెంట్ లేదు, వాళ్ళకి ఫుడ్డే లేదు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా గ్రూప్స్ ఫామ్ చేసి వాళ్ళకి ఫుడ్ తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు హలో చిల్డ్రన్, ఆర్ యు ఆల్ సోల్జర్స్? దెన్ ఐ డోంట్ సీ, అది మీలో కనిపించట్లేదు. సిట్ ప్రాపర్లీ. మీ అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, దే విల్ వెయిట్. ఓకే, వాట్ ఈస్ దిస్? సూప్. చెప్పండి. సోప్, సాల్వేషన్. ఓకే, ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే ఇక్కడ చూడండి, ఫర్ వి ఆర్ హిస్ వర్క్మెన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అండ్ గుడ్ వర్క్స్ విచ్ గాడ్ హ్యాడ్ బిఫోర్ ఆర్డైన్డ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. పిల్లలు విన్నారా? టర్న్ దిస్ సైడ్ ఎవ్రీ వన్. అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాం. మనల్ని దేవుడు ఎంత యూనిక్గా క్రియేట్ చేశాడంటే, దేనికోసం క్రియేట్ చేశాడు? టు డూ గుడ్ వర్క్స్. అర్థమవుతుందా? అంకుల్ ఏమో చాలా చేశాడు రక్షణ కోసము. మనం ఎలా చేయాలి? స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు, ద వే వి టాక్, ద వే వి... హలో చిల్డ్రన్, ఆర్ యు ఆల్ సోల్జర్స్? ఓకే, సో ఏం చేయాలి మనము? గుడ్ సోల్జర్ లాగా గుడ్ వర్క్స్ మనం చేయాలి. ఓకేనా? సో నీల్ డౌన్. సో వాళ్ళు వాళ్ళ ఆర్మీ లాంగ్వేజ్లో ప్రేయర్కి ఏం పెట్టుకున్నారంటే నీ డ్రిల్ అని పెట్టారు. లెట్స్ ఆల్ డూ సమ్ నీ డ్రిల్. నీల్ డౌన్. హలో, నీల్ డౌన్, నీల్ డౌన్. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్ చిల్డ్రన్. ఐ షుడ్ నాట్ లిసన్ ఎనీ వాయిస్. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోవాలి. సిన్సియర్గా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, మీరు నాకు చెప్పొద్దు, మీ హృదయంలో దేవునికి చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? మీరు చెప్పే మాటలు గాడ్ విల్ పుట్ ఎ స్టాంప్ ఆన్ యువర్ వర్డ్స్. మీరు చిన్నప్పుడు తీసుకునే డెసిషన్స్ని మీకు పెద్దగా అయిన తర్వాత దేవుడు మీకు గుర్తు చేస్తాడు అనమాట. క్లోజ్ యువర్ ఐస్. సిన్సియర్గా క్లోజ్. మీరు మనసులో చెప్పుకోవాలి, నా ఈ చిన్న హృదయంలోకి గొప్ప దేవా మీరు రండి, ఈ గొప్ప దేవుణ్ణి నేను ఇతరులకు కూడా పరిచయం చేయడానికి నాకు సహాయపడుతూ రండి దేవా. గుడ్ లిటిల్ సోల్జర్ లాగా నేను చేసే చిన్న చిన్న పనుల్లో మీ ప్రేమను చూపించడానికి సహాయపడుతూ రండి. మీరు నా కమాండర్గా ఉండండి, హెవెనే నా గోల్గా ఉండడానికి సహాయపడండి. నేను లిటిల్ సోల్జర్గా మీ గురించి, నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నిట్లో మీ గురించి చెప్పడానికి నాకు సహాయపడండి. చిల్డ్రన్, మీరు చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతో దేవునికి చెప్తే చాలా ఇష్టం. దేవుడు ఎన్ని రోజులకి ఈ పిల్లలు నాతో మాట్లాడుతున్నారు అని గాడ్ విల్ డెఫినెట్లీ పుట్ ఎ స్టాంప్ ఆన్ యువర్ వర్డ్స్. కళ్ళు మూసుకున్నారా? మీరు అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. అంకుల్ వచ్చి ప్రార్థన చేస్తారు. ఎవరు కదలొద్దు. పిల్లలు దయచేసి వెనకాల వాళ్ళు ఎవరు నిలబడొద్దు. స్థలం లేకుండా కిందకి వెళ్ళిపోండి. దారి క్లియర్ చేయండి. అక్కడ లైన్ క్లియర్ చేయాలి. కిందకి వెళ్ళిపోండి దయచేసి. తర్వాత పిల్లల్ని పంపడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చిల్డ్రన్, నోబడీ షుడ్ ఓపెన్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. ప్రేయర్ అంటే ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థన కొరకు వెయిట్ చేయాలి. ప్రార్థన. దయచేసి కళ్ళు మూసుకునండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి ప్రభు, ఈ V.B.S 9వ రోజు ఉదయకాల సమయం నుండి ఇంతవరకు ఈ చిన్న బిడ్డలకు మీరు బోధించినటువంటి ఈ సత్యవాక్యాలు, పరిచయం చేసినటువంటి ప్రియమైన బిడ్డలు, వారందరిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఈ క్లోజింగ్ లెసన్లో కూడా విలియం బూత్ తన యొక్క జీవితం, తన యొక్క పరిచర్య ఎంత స్ఫూర్తిదాయకంగా ఉండిందో, అనేకుల జీవితాల్లో మార్పు కలిగించిందో, ఇవన్నీ కూడా మేము ఒక సవాలుగా తీసుకుని ఈ చిన్న బిడ్డలు కూడా చిన్నతనంలోనే అటువంటి నిర్ణయాల్లోనికి వచ్చి వారి యొక్క భావి జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటకు, మీ నామునకు మహిమ కలిగించటకు సహాయం చేయండి. ఈ స్థలం నుంచి మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు బిడ్డలందరూ క్షేమంగా వారి వారి గృహాలకి మీరు చేర్పించమని అడుగుతున్నాం. ఏర్పాటు చేసిన రిఫ్రెష్మెంట్స్ని కూడా ఆశీర్వదించండి, పవిత్రపరచండి, సహవాసాన్ని దీవెనకరంగా చేయండి. మమ్మల్ని అందరినీ మీ ప్రేమగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ తన బిడ్డలైన వారందరికీ సదాకాలము తోడైండునుగాక.
ఆమేన్. పిల్లలు మీరంతా ఇవాళ సోల్జర్స్ కదా, సోల్జర్స్కి డిసిప్లిన్ చాలా ఉంటుంది. మీరు మాట్లాడాలనుకో ఆంటీ వాళ్ళందరూ నవ్వుతారు మిమ్మల్ని చూసి. అందరు మౌనం కూర్చోండి. బ్రదర్, షెల్ వి సెండ్ చిల్డ్రన్?